స్వరము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునిచే అమితముగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మిమ్మల్ందరినీ క్రీస్తు ఉత్థాన మహోత్సవ ధ్యానాంశముకై ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ముందుగా మీ అందరికీ హ్యాపీ ఈస్టర్. దైవ ప్రజలారా, క్రీస్తు ప్రభు పలుకుచున్న మాటలు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. దైవ జనులారా, ప్రపంచములో మంచి మార్గాన్ని అవలంబించాలంటే, ఆధ్యాత్మిక భావముతో దేవుని ఆరాధించాలంటే ఏదో ఒక మతాన్ని, ఏదో ఒక సిద్ధాంతాన్ని అనుసరించాలి. మనం ప్రపంచ చరిత్రను మనం ఒకసారి చూసినట్లయితే 4 మతాలు తప్ప మిగతా మతాలన్నీ కూడా ఒకే వేదాంతం మీద ఆధారపడి ఉన్నాయి. ఈ 4 మతాలు ఏవంటే, ముందుగా యూదామతం. యూదామత స్థాపకులు ఎవరంటే అబ్రహాము. పూర్వం ప్రపంచాన్ని యూదామతం యొక్క గుప్పెట్టెలో పెట్టినటువంటి యూదామత స్థాపకుడు అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. కానీ చివరికి క్రీస్తు పూర్వం 1900 సంవత్సరంలో మరణించాడు. ఇంకా రెండో మతం బౌద్ధ మతం. రాజసింహాసనాన్ని అధిష్ఠించబోయి మనుష్యుల మనస్సులలో చిరకాలం ఒక ముద్రణ వేస్తూ చివరికి ప్రజల హృదయాల్లోని మనిషి అయినప్పటికీ కూడా ఒక దేవుడిగా ముద్ర వేసినటువంటి బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వం 483 సంవత్సరంలో పరమపదించాడని మనము చూస్తూ ఉన్నాం. ఇంకా మూడో మతం ఇస్లాం. పట్టుదలకు, ప్రార్థనకు విలువనిచ్చే ఇస్లాం మత స్థాపకుడైనటువంటి మహమ్మద్ ప్రవక్త కూడా ఎంతటి వాడైనప్పటికీ క్రీస్తు శకం 632 సంవత్సరం జూన్ 6వ తారీఖున మరణించినాడు. ఇంకా చివరిగా ఆ 4వ విషయాన్ని మనం గమనించినట్లయితే అదే క్రైస్తవత్వం. ఈ క్రైస్తత్వాన్ని స్థాపించినటువంటి వ్యక్తి క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభు కూడా క్రీస్తు శకం 33వ సంవత్సరంలో మరణించారు. మరి క్రీస్తు మరణానికి వీరందరి మరణానికి తేడా ఏంటి అనే అంశానికి వచ్చినట్లయితే, కంటికి కనిపించే ఈ ప్రపంచంలో చాలా గొప్ప మేధావులు ఉన్నారు, వివేకవంతులు పుట్టారు, జ్ఞానవంతులు ఉన్నారు, కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకునే వీరులు చాలామంది ఉన్నారు. వీరందరూ చనిపోయినప్పుడు ఈ ప్రకృతిలో ఎలాంటి మార్పులు సంభవించలేదు, ఎలాంటి మార్పులు జరగలేదు. ప్రకృతిలో యథావిధిగా కాలం ముందుకి సాగింది. కానీ ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు అనే వ్యక్తి చనిపోయినప్పుడు ఆకాశమే విలవిల్లాడిపోయింది. చిమ్మ చీకటితో పగలే రాత్రిగా మారింది. శత్రువులకు చెమటలు పట్టాయి. ఇదే చివరి క్షణాలు అనుకున్నారు. మరి మంచి మనస్సు గల వారికి మాత్రం స్వర్గము కనిపించిందట. దైవ ప్రజలారా, అందుకనే చివరికి క్రీస్తు మరణముతో చరిత్రనే 2 భాగాలుగా చేశారు. క్రీస్తే నిజమైన దేవుడిగా చరిత్రనే మనందరం కూడా రుజువు చేస్తూ 2 విధాలుగా విభజించబడింది. అదే క్రీస్తుకు ముందు, క్రీస్తు తర్వాత, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. మరి ఈ కాలములో ఎంతటి వాడైనా, ఏ మేధావైనా, ఏ జ్ఞానవంతుడైనా, ఎంతటి వివేకవంతుడైనా ఈ కాలములో పుట్టాల్సిందే, జీవించవలసిందే, చివరికి మరణించవలసిందే. తనకి ఇష్టమున్నా లేకపోయినా క్రీస్తు అనే పదాన్ని తన నోటి ద్వారా, పెదవుల ద్వారా పలకాల్సిందే. అది క్రీస్తు ప్రభు యొక్క గొప్పతనముగా మనము చెప్పవచ్చు. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి అందరూ మరణిస్తే క్రీస్తు ప్రభు మాత్రం మరణించి మనందరికీ ఆనందాన్ని ఇచ్చాడు, సంతోషాన్ని నింపాడు, జీవాన్ని ప్రసాదించాడు. సమాధి నుంచి లేచి ఉత్థానంతో మన జీవితాలకి
ఉత్థానము కలదని నిరూపించాడు. మరి అదే అంశాన్ని ఆర్చ్ బిషప్ అయినటువంటి అతిమాత్రాసనమైనటువంటి ఫుల్టన్ జేషిన్ గారు ఈ విధంగా అంటున్నారట. అందరూ ఈ భూలోకంలో సంతోషముగా జీవించడానికి పుడితే క్రీస్తు మాత్రం మలినమైన మానవులందరి కోసం మరణించడానికి జన్మించెను. అందరూ మరణించి మట్టిలో కలిసిపోతే క్రీస్తు మాత్రం మరణం అనే గోతు నుండి గొప్పగా లేచి లోకము పైన, శత్రువు పైన, మృత్యు పైన విజయాన్ని మ్రోగించి చారిత్రాత్మకముగా రూపుదిద్ది విశ్వాసమున్న వారికి అన్నీ సాధ్యమే అని నిరూపించగలిగాడు. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదర, క్రీస్తునందే మన జీవమని మనం విశ్వసించిన రోజు ఇది. క్రీస్తునందే మనం లేవనెత్తబడ అంశం ఈరోజు గట్టిగా విశ్వసించాలి. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదర, మండు చిన్న పొద కాలకుండా ఉండటం ఎంత ఆశ్చర్యకరమో, ఎంత నిజమో, క్రీస్తు ఉత్థానమై మహిమతో లేవనెత్తబడ్డాడు అనేది కూడా అంతే గట్టిగా మనం విశ్వసించాలని మనం నమ్మాలి. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పునీత పౌలు గారు అంటున్నారు, అందుకే క్రీస్తు లేవనెత్తబడకపోతే మా సువార్త, మా బోధన వ్యర్థమే అని 1 కొరింథీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయం 14వ వచనంలో పలుకుచున్నారు. పాస్కా పండుగ ఈరోజు. పాస్కా అనగా దాటిపోవటం. పాత నిబంధనలో ఇజ్రాయేల్ ప్రజలు దాస్యము నుండి విముక్తిలోకి దాటిపోయారు. మరి నూతన నిబంధనలో క్రీస్తు మరణం నుండి జీవానికి, సమాధి నుండి పరలోకానికి దాటిపోవటం మనం చూస్తూ ఉన్నాం. మరణము ఆయన సమాధిలో బంధించలేకపోయింది. అందుకే ఆయన మృత్యుంజయుడై మృత్యు మీద జయాన్ని పొంది పునరుత్థానుడయ్యాడని మనమందరం కూడా అర్థం చేసుకోవాలి. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఒక చిన్న కథ అంట. ఒక వ్యక్తి తన జీవితం యొక్క అర్థాన్ని, కర్తవ్యాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. అయితే ముందుగా అగ్ని దగ్గరికి వెళ్ళాడంట. తన జీవిత కర్తవ్యము తర్వాత అర్థం ఏంటని చెప్పినప్పుడు అగ్ని అందంట, నాకు అంత శక్తి లేదయ్యా, నీటి దగ్గరికి వెళ్ళు, ఎందుకంటే నీరు వచ్చినప్పుడు అగ్ని మొత్తం చల్లగైపోతుంది. మరి అదేవిధంగా ఈ వ్యక్తి నీరు దగ్గరికి వెళ్ళారంట. నీరు దగ్గరికి వెళ్ళినప్పుడు నీరు అందంట, నేను శక్తివంతురాలను కాదు, నాకంటే సూర్యుడు, ఒక్కొక్కసారి సూర్య రశ్మి వేడికి ఈ నీరంతా కూడా కరిగిపోతుంది అన్నారంట. చివరికి ఈ వ్యక్తి సూర్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సూర్యుడు అన్నాడంట, నేనుగా శక్తివంతుడిని, నాకంటే మేఘాలు, ఎందుకంటే ఈ మేఘాలు ఒక్కొక్కసారి నాకు అడ్డంగా వచ్చి నన్ను మూసివేస్తాయి, కప్పివేస్తాయి అని పలికాడంట. ఈ వ్యక్తి మేఘాల దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఈ మేఘాలు అన్నాయంట, మేము కాదు, పర్వతాలు మాకంటే గొప్పవి, ఈ పర్వతాలు మమ్ము కూడా కప్పివేస్తాయి అని చెప్పినప్పుడు ఈ పర్వతాల దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఈ పర్వతాలు అన్నాయంట, ఈ మనిషితో మనిషే గొప్పవాడు అన్నారు. మరి ఈ వ్యక్తి ఎవరైతే తన జీవిత గమ్యము, లక్ష్యము, అర్థము గురించి తెలుసుకోవాలనుకున్నాడో ఈ వ్యక్తి మనిషి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఆ మనిషి అన్నాడంట, మనిషి కాదు గొప్పవాడు, మరణము గొప్పది. మరణం, చివరికి మరణాన్ని వెళ్ళి అడిగినప్పుడు ఆ మరణం అన్నట, ఎంతవరకు నేనే గొప్పదానిని, శక్తివంతుడిని, బలవంతుడిని అని భావించాను. కానీ ఈరోజు మాత్రం నేను గ్రహించాను ఏంటంటే, నాకంటే శక్తివంతుడు ఉన్నారు, నా మీద విజయాన్ని పొందిన వ్యక్తి ఉన్నారు, ఆయనే మృత్యుంజయుడైనటువంటి క్రీస్తు భగవాన్ అని చెప్పడం చూస్తున్నాం. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన జీవానికి, మన జీవితానికి గమ్యము అవ్వచ్చు, కర్తవ్యం అవ్వచ్చు, లక్ష్యం అవ్వచ్చు, మన జీవిత ధ్యేయం అవ్వచ్చు, మనము చేరుకునే గమ్యం అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి క్రీస్తు ప్రభువే. మరి క్రీస్తు ప్రభు ఎందుకు ఉత్థానమయ్యారు అనే అంశానికి వచ్చినట్లయితే 5 విషయాల గురించి మనం చూద్దాం. ఎందుకు ఉత్థానమయ్యారంటే, మొట్టమొదటిగా తన మాటను నిజం చేయటానికి, తన మాటను నిలబెట్టడానికి. మత్తయి సువార్తలో చూస్తున్నాం 12వ అధ్యాయం 40వ వచనంలో, యోనా ప్రవక్త 3 రోజుల పాటు, అంటే 3 పగళ్ళు 3 రాత్రులు భూగర్భములో ఏ విధంగా ఉన్నారో మనుష్య కుమారుడు కూడా ఆ విధముగానే 3 రోజుల పాటు ఉంటారు అని ముందుగా చెప్పడం చూసాం. మరి అదేవిధంగా యోహాను సువార్తలో చూస్తున్నాం 2వ అధ్యాయం 19వ వచనంలో, ఈ ఆలయాన్ని పడగొట్టండి, దీనిని 3 రోజులలో లేపుతానన్నారు. మరి ఆయన చెప్పిన మాటను నిజం చేయటానికి క్రీస్తు ప్రభు ఉత్థానమయ్యారు. ఇక రెండవదిగా చూస్తే, ఎల్లప్పుడూ మనతో ఉండడానికి,
మనతో వాసము చేయటానికి క్రీస్తు భగవానుడు ఉత్థానమయ్యారు. లూకాసు వార్తలో చూస్తున్నాం 24వ అధ్యాయము 29 వచనంలో ఎమ్మావు గ్రామపు అనుభూతి, ఆ ఇద్దరు శిష్యులు పొందినట్టు అనుభూతి, మరణించిన క్రీస్తు మార్గములో శిష్యులకు కనిపించినప్పుడు మాతో ఉండిపో, పొద్ది వాలిపోచున్నది, సంధ్యావేళ అగుచున్నది అని బలవంతం చేసినప్పుడు వారు పొందిన అనుభూతి. అదేవిధంగా మత్తయి సువార్తలో చూస్తున్నాం 28వ అధ్యాయం 20 వచనం, లోకాంత్యం వరకు సర్వదా నేను మీతో ఉంటానని ప్రభు అభయమిస్తున్నారు. మరి తాను ఎల్లప్పుడూ మనతో ఉండటానికి తన మాట ప్రకారము ఆయన ఉత్థానమయ్యారు. జీవముతో మరణం మీద జీవాన్ని విజయంగా ప్రకటించారు. మరి అదేవిధంగా మూడోది చూసినట్లయితే క్రీస్తు పునరుత్థానానికి సాక్షులుగా ఉండటానికి, మనమందరం కూడా క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానానికి సాక్షులుగా ఉండటానికి ఆయన ఉత్థానమయ్యారు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో చూస్తున్నాం 11 నుంచి 18 వరకు చూస్తే క్రీస్తు మరణించాడన్న బాధను మింగలేకపోతున్నట్టు మగ్దలా మరి ఎంతో ప్రేమతో, మగ్దలా మరి ఎంతగానో ప్రేమించింది. దేవుడు ఆమెను అనేకమైనటువంటి ఈ లోకపు పాపము నుంచి, పిశాచి నుంచి విడుదలనిచ్చాడు. ఆ విడుదల తర్వాత ఆమె ప్రేమించిన విధానాన్ని చూస్తే ఆమె హృదయం మొత్తం కూడా క్రీస్తు ప్రభు నింపుకుంది. అలాంటి ప్రేమ మనం కలిగి ఉండాలండి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరుల. మన పాప జీవితం అనేది ముఖ్యం కాదు. పాప జీవితాన్ని పాతిపెట్టిన తర్వాత, నూతన వ్యక్తులుగా ఉన్న తర్వాత నువ్వు ఎంతగా ప్రభువును ప్రేమిస్తున్నావు, లేకపోతే మళ్ళీ నీ పాత జీవితంలోనికి అడుగు పెట్టడానికి నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావా? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మగ్దలా మరియమ్మ క్రీస్తు ప్రభు ఎంతగానో ప్రేమించింది. అయితే క్రీస్తు ప్రభు ఆమెకు దర్శనమైనప్పుడు సంతోషించింది. తన విశ్వాసాన్ని ప్రకటించడానికి వెంటనే ఆమె శిష్యులతో వెళ్ళి ఈ విధంగా అంటుంది, నేను ప్రభువును చూశాను అని ఆనందంతో గంతులు వేస్తూ చెప్తుంది. మరి క్రీస్తు ప్రభు సందేశాన్ని ఆమె అందించింది. అపోస్తులకే అపోస్తురాలుగా మారింది క్రీస్తు ప్రభు యొక్క ఉత్థాన సందేశాన్ని అందించడానికి. మరి ఆమె వలె మనము కూడా ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా క్రీస్తు ప్రభువునకు సాక్షులుగా ఉండటానికి ఆయన ఉత్థానమయ్యారు. ఇక 4వదిగా చూస్తే దైవ కుమారునికి శక్తి, దేవుని యొక్క శక్తిని నిరూపించడానికి, దైవ కుమారుని యొక్క శక్తిని నిరూపించడానికి ఆయన ఉత్థానమయ్యారంట. ఎజిక్యేలు గ్రంథంలో ఉంటుంది 37వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 10 వరకు చూస్తే ప్రవక్త ప్రవచనము ద్వారా ఎండిన ఎముకలు జీవముతో నింపబడి లేచి నిలబడ్డాయంట. మరి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఊపిరి 4 దిక్కుల నుండి విచ్చేసి చనిపోయినటువంటి ఎముకలు జీవాన్ని పొందే అంటున్నారు. మరి ఎముకలకే ప్రవక్త జీవాన్ని ఇచ్చినట్లయితే మరి క్రీస్తు ప్రభు దైవ కుమారుడు మరింత శక్తిని కలిగి ఉంటాడో మనందరము కూడా తెలుసుకోవడానికి లేదా నిరూపించటానికి క్రీస్తు భగవానుడు ఉత్థానమయ్యారు. ఇంకా చివరిగా 5వది చూస్తే క్రీస్తు ప్రభుని యొక్క ఉత్థానం అనేది పాప బంధములకు విముక్తిని ప్రసాదించడానికి, మనందరిని కూడా పాపము నుండి బందీలుగా విడిపించడానికి, మనకు రక్షణ తీసుకురావటానికి ఆయన ఉత్థానమయ్యారు. రోమీయులకు రాసిన లేఖలో ఉంటుంది 5వ అధ్యాయం 20వ వచనం చూస్తే పాపము ఎచ్చట పెరుగునో అచ్చట దేవుని యొక్క అనుగ్రహం అంతకంటే ఎక్కువైను. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, గొంగల పురుగు సీతాకోక చిలుకగా రూపొందినట్లే మారినట్లే మన జీవితము కూడా భూలోకము నుండి పరలోకానికి, మరణము నుండి జీవానికి ఆత్మ శరీరములతో ఉత్థానం అవటానికి క్రీస్తు ప్రభు ఉత్థానమై మనందరూ కూడా చూపించున్నాడు. మరి దైవ ప్రజలారా, ఆ క్రీస్తు ప్రభు ఉత్థానమైనటువంటి క్రీస్తు ప్రభుని విశ్వసించి నిజముగా ఆయనకు సాక్షులుగా జీవించడానికి ప్రయత్నిస్తున్నామా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. అదే విధముగా తనకు నిజమైనటువంటి సాక్షులుగా ఉండడానికి కావలసిన శక్తిని యుక్తిని ప్రసాదించమని ఈ దివ్య పూజా బలిలో వేడుకుందాము.